ఇదంటే ఇకపోతే అసలు చెయ్యాల్సిందేంటి? బీసీల ఎదుగుదల. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎవరండి? బీసీ. అత్యధిక జనాభా బీసీనే కదా. మరి రాజకీయ ఎదుగుదల వాళ్ళకి ఎంత షేర్ ఇచ్చారు మీరు? ప్రాతిపదికను చూసుకున్నప్పుడు అగ్రకులాలకి ఎంతమందికి ఇచ్చారు, బీసీలకి ఎంతమందికి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బలమైన బీసీ లీడర్ని ఎదగనిస్తున్నామా మనం? మెయిన్ పాయింట్ అది. బలమైన బీసీ నాయకుడిని ఎదగనిస్తున్నామా ఎవరినైనా? ఇప్పుడు చంద్రబాబు గారితో సమానంగా ఒక బీసీ నాయకుడు చెప్పండి. ఏం అచ్చెన్నాయుడు అప్పటి నుంచి లేడా రాజకీయాల్లో? లేకపోతే కనుక చంద్రబాబు గారి కంటే సీనియర్లు అయిన బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ వారసులను తీసుకొచ్చి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఎవరు? బాబు గారి కంటే సీనియర్. ఎందుకు? ఎన్టీ రామారావు గారితో స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఆయన. యనమల రామకృష్ణ అయినా ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి. చంద్రబాబు గారి తర్వాత కదా పార్టీలోకి వచ్చింది. మొదట ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేసి ఆ తర్వాత కదా ఆయన వచ్చింది. కాంగ్రెస్ ఓడిపోయాక వచ్చారు ఆయన, అంతే కదా. మరి అప్పుడు ఏ ప్రాతిపదికన మరి వాళ్ళు బాబు గారి కంటే సీనియర్లు అయిన బీసీ నాయకులేమో పక్కకి వెళ్ళిపోయా. ఇప్పుడు తమిళేని సీతారామైనా చంద్రబాబు ఎన్టీ రామారావు గారితో తర్వాత వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఆ యనమల రామకృష్ణ గారికి రాజ్యసభ వస్తుందనో లేదంటే గవర్నర్ చేస్తారనో ప్రతిసారి ఎదురు చూస్తున్నారట. అదే సరే పాపం ఆయన వదిలేద్దాం అంటే అదేనేది నేను అనేది. మాస్ లీడర్షిప్లు, క్లాస్ లీడర్షిప్లు అనేటటువంటిది ఎదగనియలేదు అనే కంటే వీళ్ళు ఏమంటారు, అకామిడేట్ చేసామంటారు.